లేకపోతే ఆ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు 10% ఇచ్చేవాళ్ళు. ఉమ్, 10% వాళ్ళకి ప్రభుత్వంలో ఎవరైతే ఆ కాంట్రాక్ట్ చేంజ్ పెట్టారో వీళ్ళకి మొత్తానికి కలిపి ఒక 5% ఉండేది. అందులో 2% సిఈ అని, 1% వీళ్ళని ఇట్లాగ ఉండేది. ఇప్పుడు అట్లా అవును. కాదు, అందరూ దోచుకోవడమే, ఉమ్, ఎవ్వడికాడు దోచుకోవడమే. అవును. ఉమ్, ఇందులో ఏమవుతుంది, రాజకీయ నాయకుడు ఇష్టారాజ్యం నడుస్తుంది. మనం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ ప్రభుత్వం కాదు, వాళ్లే చెప్పారు కదా ఉమ్, పొలిటికల్ గవర్నెన్స్ అని స్వయంగా చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. పొలిటికల్ గవర్నెన్స్ లో ఉమ్, రాజకీయ నాయకుడు చెప్పినట్టు నడుస్తారు. రాజకీయ ఉమ్, నాయకుడు చెప్పాడు కాబట్టి ఈవో ఏం చేస్తాడు, కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ ఉమ్, ఇంజనీర్లు ఏం చేస్తారు పాపం, వాళ్ళని బలి ఉమ్, పశువుల్ని చేస్తున్నారు. అసలు చేసేది ఎవరు, డబ్బులు తినేది ఎవడు, ఉమ్, రాజకీయ నాయకుడు. ఉమ్, ఈ అధికారులకి ఉమ్, వీళ్ళకి బుద్ధి ఉండాల్సింది ఏంటంటే, డబ్బులు తండుకుంటుందేమో రాజకీయ నాయకుడు, బలి ఉమ్, పశువులు అవుతోంది, సస్పెన్షన్లు అవుతోంది, కేసులు అవుతోంది, అరెస్టులు అవుతోంది, జైలు పాలవుతోంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఉమ్, తేల్చుకోవాలి, తప్పులు మీరు చేసి మధ్యలో మీరు తినేది మేమేంది అనేది వీళ్ళందరూ ఎదురు తిరగాల్సిన రోజు ఉండాలి. అది ఉమ్, లేకపోతే ఉమ్. భవిష్యత్తులో వీళ్ళే దొంగలు, వాళ్ళేమో దొరలు. అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కడ సార్? ఆలయాలు కాబట్టి నిర్లక్ష్యం, ఆలయాలే కదా, ఏముందిలే వాళ్ళే ఆలయం ఏముందండి, కట్టుకుపోతారు కదా. దేంట్లో అక్కడ నిర్లక్ష్యం కేంద్ర లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకం విజయవాడలో కదా అది. అది కూలితే ఏమైంది, ఊరంతా మునిగితే అది నిర్లక్ష్యం ఉమ్, కాదు. వాడు జగన్ ఉమ్, తరపున మనిషి, లేకపోతే జగనే పడవలు పెట్టి గుద్దిచ్చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉమ్, ఏదో జగన్ టైంలో ఎవడో ఉన్నాడట అధికారి, అవునవును. ఎట్టండి అవును దిక్కుమాలని మాటలు రాసుకోవడానికి. మన దగ్గర కాశ్మీర్లో గనక చంపేస్తే మతం అడగలేదు, అదేదో అనవసరంగా సృష్టిస్తున్నారని అబద్ధాలు ఎట్లయితే ప్రచారం చేస్తారో, ఓ ఉమ్. నేరేటివ్ థింకింగ్ మనం అట్లా నడిచిపోద్ది ఇక్కడ అంతే.